హైడ్రాను అభినందించిన కోర్టు. పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది. రహదారులపై రాకపోకలకు ఆటంకంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించే విషయంలో హైడ్రా అవసరం ఉందంటూ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోడ్డు ఆక్రమణపై రామ్నగర్ మನೆమ్మ వీధి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ గతంలో జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసింది. జిహెచ్ఎంసీ హైడ్రా సహకారాన్ని కోరడంతో జమిస్తాన్పూర్ రామ్నగర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డును అక్రమంగా నిర్మించి వాణిజ్య సముదాయాన్ని తొలగించింది. దీంతో రామ్నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు ఆటంకం తొలగిపోయింది. హైడ్రాను అభినందించిన హైకోర్టు. అభినందించాల్సిందే, ఎందుకంటే మొత్తం ప్రాంతాలంతా ముంపుకు గురవుతున్నాయి కాబట్టి హైడ్రా చేపడుతున్న చర్యలు. ఇప్పుడు వర్షాలకు కూడా ఈ చెట్లు విరిగి పడుతుంటే, రోడ్లకి ఏదన్నా అడ్డంకులు వస్తుంటే అన్ని తొలగిస్తున్నారు. నీళ్ళు ఎక్కడన్నా నిలిచిపోతే దానికి దారి ఏర్పాటు చేస్తున్నారు. హైవే రోడ్లలో కూడా ఎక్కడన్నా నీళ్లు నిలిచి అక్కడ ఆగిపోతే వచ్చే వెహికల్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ కూడా క్లియర్ చేస్తున్నారు. దీంతో పాటు నెక్స్ట్ వీళ్ళు ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు చేసిరో వాటిని అన్నిటినీ కూల్చే బాధ్యత హైడ్రా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇది జరిగితే హైదరాబాద్ మాత్రం సస్యశ్యామలంగా పచ్చగా ఉండాలని చెప్పేసి నిజంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. గతంలో రాగానే హైడ్రా మీద దుష్ప్రచారం చేసిరు. ఏంటంటే పేదల ఇళ్ళు గులగొడుతున్నారు, అది ఇదని. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది క్లియర్గా హైడ్రా అనేది ఎందుకు తెచ్చిండు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. అర్థమయ్యి ఇప్పుడు హైడ్రాకు అందరూ సహకరిస్తారు. ఇవి వాస్తవం. చూడండి నెక్స్ట్గా